అంటే ఇప్పుడు పెండపాటి పుల్లారావు గారు, ఇప్పుడు రష్యాకు సంబంధించి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి మనపై టారిఫ్లు విధించారు. మళ్ళీ ఇప్పుడు 500% టారిఫ్లు కూడా విధించడానికి వెనకడబోమని చెప్తున్నారు. రెండోది, ఇప్పుడు వెనిజులా నుంచి భారత్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి చమురు కొనుగోలు చేయాలి, ఒప్పిస్తామంటూ మరోవైపు పరోక్ష ప్రకటనలు. ఈరోజు మనం లేటెస్ట్గా చూస్తే కొత్తగా ఇక్కడ అమెరికా దౌత్యవేత్తగా వచ్చిన గౌర్ చేసిన కామెంట్స్ మనం చూస్తే, ఇండియాతో మాకు భాగస్వామ్యం అత్యంత కీలకమైనది, త్వరలో ట్రంప్ మళ్ళీ భారత్కు వస్తారంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే ఇది ఎలా ఉందంటే రెండు వైపులా, అంటే ఒక చేత్తో కొడతాను, ఇంకో చేత్తో మళ్ళీ నీకు మందు రాస్తారు అన్నట్టుగా ఉంది. ఈ ధోరణి మంచిదైనా దౌత్యపరంగాని? చాలా చాలా మంచిది. ఎందుకంటే సంజయ్ గారు ఒప్పుకోపోవచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్లే కాదు, పర్సనల్ సంబంధాల్లో కూడా ఒకలాగే ఉంటాయా, మారిపోతా ఉంటాయి. అధికారంలో వచ్చాక ఒకలాగా మాట్లాడతారు మన స్నేహితులు, అధికారంలో అయినప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. ట్రంప్ కి భారతదేశం కావాలి. మీరు అన్న మాటకి 500% భారతదేశం మీద వేస్తారు. భారతదేశమే కాదు, చైనా మీద కూడా వేస్తా అన్నారు. అలాగే బ్రెజిల్ మీద. ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటే ఇంతట్లోకి రష్యన్ యుద్ధం ఆగిపోతే యుక్రెయిన్ తో ఇదంతా బయటకు పోతాది. రాను రాను మనం ప్రతి విషయం భారతదేశం మీద ఫోకస్ అవి ట్రంప్ చేస్తున్నట్టుగా అయితే కరెక్ట్ కాదు. అన్ని దేశాలతో పాటు మన మీద కొద్దిగా కోపం ఉండొచ్చు. ఆయనకి ఆయన ఎందుకంటే ఇలాంటివి చూస్తాడు. నోబెల్ ప్రైజ్ ఇమ్మన్నాడు, చాలా మంచోళ్ళు అంటాడు. మన పరువు గురించి మనం అనలేకపోయాం, పర్వాలేదు, తట్టుకుంటా పోవాలి. ట్రంప్ పాలసీ ఆయన దేశానికి ఆయన ఇష్టం వచ్చింది చేసుకుంటున్నాడు. మన దేశానికి మనం ఇష్టం వచ్చినా చేస్తున్నావా లేదా? అంటే మనం అన్ని మన మీద పడుతున్నట్టుగా చూస్తే కష్టం. అది వాళ్ళ పాలసీ ఆ దేశానికి. ఇప్పుడు మన బంగ్లాదేశీ ఎవరైతే వచ్చి దాక్కున్నారో ఇక్కడ, ఎప్పుడైతే వచ్చారో పంపించేయాలి అంటున్నాం. మరి ఇతర దేశాలు ఒబ్జెక్ట్ చేస్తాయి, మనం ఊరుకోం కదా, చేయాలి కదా మన దేశం కదా. సో మనం అతను చేసే పని మనం చేస్తాం. మన సింపుల్ సెంటెన్స్, మన ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే, ట్రంప్ తో మనం మంచిగా ఉందాం, అప్పుడప్పుడు కంటింజెన్సీ అనుకోని వచ్చినప్పుడు దానికి రియాక్ట్ అవుతాం. మంచిగా పోదాం, నిశ్శబ్దంగా పోదాం, డైలాగ్ మొదలు పెట్టొద్దు, ఇలాగన్నాడు నువ్వు ఇలాగన్నావు అనొద్దని మాత్రం మన పాలసీ.